క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 118వ సంకీర్తన 29వ చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నది. యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక సార్లు పునరావృతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏమిటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నది. మనుషుల ప్రేమ మారిపోవచ్చు, స్నేహితుల సహాయం తగ్గిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కానీ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుని కృప మాత్రం ఎప్పటికీ మారదు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క దినాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. యెహోవా కృప మన అర్హతను బట్టి కాదు, మనము పరిపూర్ణులము కాదు, ఎన్నో తప్పులు చేస్తాం, అయినప్పటికీ కూడా దేవుడు మనలను విడిచిపెట్టలేదు. అందుకనే విలాప వాక్యములు 3వ అధ్యాయములో 22-23 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు యెహోవా కృప వలన మనము నిర్మూలము కాలేదు అంటే నిర్మూలము కావలసిన వారం, కానీ యెహోవా కృప వలన మనం ఏం కాలేదన్నమాట, నిర్మూలము కాలేదు. అలాగైతే కనుక ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అని అంటే కనుక అది మన శక్తిని బట్టో మన బలం వల్ల మాత్రము కాదు, దేవుని కృప వల్ల అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమైన. యెహోవా కృప పడిపోయినటువంటి వారిని లేపుతూ ఉంది. దావీదు అనేకమైనటువంటి తప్పులు చేశాడు, అయినప్పటికీ దేవుని కృప అతనిని తిరిగి నిలవబెట్టింది. 51వ సంకీర్తన 1వ చరణములో మనం చదువుతూ ఉన్నప్పుడు నీ కృప చొప్పున నన్ను కరుణించుము అని ప్రార్థిస్తూ ఉంటామన్న. పాపము మనల్ని కిందకు లాగుతూ ఉంది, దేవుని కృప మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే పైకి లేపుతుంది. మన వైఫల్యం దేవుని కృపకు ముగింపు కాదు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. యెహోవా కృప ఎడారిలో కూడా నడిపిస్తూ ఉంది. ఇజ్రాయేలుకు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములు తిరిగారు, అయినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అద్భుతమైన రీతిలో మన్నానిచ్చి పోషించాడు, నీటినిచ్చి వారి దాహాన్ని తీర్చాడు, వస్త్రాలను ఏమాత్రం కూడా చెరగనీయలేదు. ఇది దేవుని కృపకు గొప్ప నిదర్శనం అనే సత్యాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఎడారి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కానీ కృప ఉన్న చోట దేవుని సహాయం ఉంటుంది. యెహోవా కృప తరతరాలకు నిలుస్తూ ఉంటుంది. దేవుని కృప అనేది ఒకరోజు మాత్రమే కాదు, ఒక తరం మాత్రమే కాదు. 105వ చరణములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నదని కూడా దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. అబ్రహాము మీద ఉన్న కృప ఇస్సాకు మీదకి వచ్చింది, ఇస్సాకు మీద ఉన్న కృప యాకోబు మీదకి వచ్చింది. దేవుని కృప కుటుంబాలను ఆశీర్వదించే శక్తి కలిగి ఉంటుందనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి ఉదయం క్రొత్త అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రార్థనలకు ఇంకా సమాధానాలు వస్తూ ఉన్నాయి. కష్టాలలో కూడా దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు. మనం ఇంకా దేవుని సందులో ఉండగలుగుతున్నాము. ఇవన్నీ కూడా ఆయన కృపకు గుర్తులు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక ఒక విషయాన్ని మనం గమనించాలి, పరిస్థితులు మారవచ్చు, మనుషులు మారవచ్చు, సంపదలు పోవచ్చు, శక్తి తగ్గిపోవచ్చు, కానీ కృప మాత్రం, దేవుని కృప మాత్రం నిరంతరము నిలుచుచున్నది అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగైతే కనుక ఈ కీర్తనాకారుడు సెలవిచ్చిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీవు గనక ఈ రీతిగా చెప్పగలిగినట్లయితే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా, ఆయన ఉత్తముడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది అని గనక నీవు గనక చెప్పగలిగినట్లయితే ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా
నిరుత్సాహపడవద్దు. దేవుని కృప ఇంకా మన జీవితాలపైన పనిచేస్తూనే ఉంటా ఉంది. మన యొక్క కన్నీళ్ళు ముగిసిపోవచ్చు. మన యొక్క పరీక్షలు ముగిసిపోవచ్చు. కానీ యెహోవా కృప అనేది ఎప్పటికీ కూడా ముగియదు. ఎప్పటికీ కూడా మనలను ఎడబాయదు అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమైతే ఉన్నాం. అలాగైతే గనుక ఈ ఉదయకాలపు యొక్క వాగ్దాన ప్రకారంగా ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది గనుక ఆయన కృప చేత కృపగల దేవుడు మనల్ని బలపరిచి, ధైర్యపరచి, స్థిరపరచి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో మనందరినీ కూడా నింపి బలపరచునుగాక. ఆమేన్.